సో ఫ్యాన్స్ అయితే సక్సెస్ఫుల్ గా సెట్ అయితే చేసినాను. ఒకసారి మీకు గాలి ఎట్లా వస్తుంది ఏందనేది చేసి చూపిస్తాను చూడండి. మనకు ఇక్కడైతే ఈ పిన్ ఇచ్చిండు సాకెట్. మన పాత కార్కి అయితే డైరెక్ట్ ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇది కొత్త కార్ కాబట్టి పిన్నే పెట్టుకోవాలి. ఇది కస్టమర్స్కి అయితే వాడము మనము. సో ఇట్లా జరుగుతుంది. ఇది ఫస్ట్ ఉంది, ఇది సెకండ్, రెండే ఇచ్చిండు. సౌండ్ అయితే దుమ్ము రేగిపోతుంది. మామూలు వస్తలే కాదు సౌండ్. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో మనకైతే పికప్ అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆన్ చేసుకున్నాం. 4-5 ఇమ్మీడియట్లీ పడ్డది. సో పికప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. ఈ నల్లగండ్లో వెళ్ళాలట డ్రాప్. లెట్స్ గో. చిన్నదే. సో ఫస్ట్ రైడ్లో మనకు 140 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది రైడు. సో ఇది ఎప్పుడుంది? 4:48 AM పికప్. ఓకే, లెట్స్ గో టు ద పికప్. అండ్ మనం పోయేసరికి ఆస్పాస్ అదే టైం అవుతుంది. చిన్నగా వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే పికప్ 4:48కి వచ్చింది. 4:45కి వస్తా అన్నాడు. సో 3:37 అవుతుంది. ఇంకా 8 minutes చూద్దాం. ఫస్ట్ సెకండ్ రైడ్లో 274 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలే మనకు. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రాఫిక్. లెట్స్ గో. సో మనం అయితే సికింద్రాబాద్లో పడుకున్నాము. నిద్ర బాగా వచ్చింది. ఇక ఎట్లయినా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి కదా అని ఇక సికింద్రాబాద్కి వచ్చి పడుకున్నాము. అలా కొడితే ఎక్కడెక్కడికో తిప్పుతాడని. సో అక్కడి నుంచి ఆ డెస్టినేషన్ పెట్టుకోగానే అల్వాల్ పడ్డది మనకు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 220 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లెట్స్ గో టు. ఈరోజు అయితే మనం 51 kilometers వరకు తిరిగినాం. వెహికల్ అయితే అయిపోయింది. షోరూంలో ఉన్నా ఇక్కడ ఆదర్శ మోటార్ అల్వాల్లో. డెలివరీ అయితే తీసుకుంటానికి వచ్చిన. డెలివరీ తీసుకున్నాక ఒకసారి పూర్తి రివ్యూ ఇస్తా, ఎట్లా షోరూమ్ ఎట్లా చేసింది అని. బండి సర్వీసింగ్ ఇచ్చిన. సర్వీసింగ్ ఇచ్చి బైక్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిన. ఇంటికి వచ్చేసరికి అసలు అమ్మ బైక్ నాకు అలవాట్లేదు కదా. సో సుక్కలు కనపడ్డాయి నాకైతే. అమ్మ ఎనీవే, సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటాను. 2:39 టైం అయితే అవుతుంది. సో మనం ఫ్యాన్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఫ్యాన్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి కార్కు మనకు ఫ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏసీ మీద వర్కౌట్ కావాలంటే, ఎందుకంటే మనం నైట్ టైంలో కూడా కార్లోనే పడుకుంటాం కాబట్టి ఫ్యాన్స్ మనకు మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ లేదు. సెల్లులా ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ కావాలి. సో ఆన్లైన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోతాం. ఇక కొట్టాలి. అసలు ట్రిప్పులు ఉన్నాయి, చాలా డ్యూ ఉంది. మనడు షోరూంలో బండి టైంకు అంటే టైంకే మనకు డెలివరీ అయితే ఇచ్చిండు. నాకే లేట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయింది. చూద్దాం మ్యాక్సిమం ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు కంప్లీట్ చేద్దాం కొట్టడానికి. ఓ పడుతూనే ఉంది. అమ్మో, కూకట్పల్లి అట. దారుణంగా ఇస్తాడు ప్రైజ్లు. ఇక్కడ మల్లెపల్లి. అబ్బో 1 hour మల్లెపల్లి అట. ఓకే, రైడ్ యాక్సెప్ట్ చేసినాక మీకైతే అప్డేట్ ఇస్తా. ఇంకా 13 ట్రిప్పులు అయితే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొడదాం. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి బ్రదర్, సపోర్ట్ అందించండి. ఓకేనా? సో పూజ అట మనకు పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో కూకట్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో. 1.5 kilometers చూపించింది. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 240 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలే మనకు. చూద్దాం. చూడండి 7 kilometersకు మనకు 140 ఇస్తాడు. పికప్ వచ్చింది. సోనీ మా వైఫ్ నేమే. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 180 rupees క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. చూద్దాం. మనమైతే ఆఫీస్ పేట్లో ఉన్నాము.
కార్ అయితే నీట్గా అసలు మంచిగా వాషింగ్ చేసి, షోరూమ్ కదా మంచిగా ఉంటుంది మెయింటెనెన్స్ చేసి ఇచ్చారు. సో మనం అయితే ఈ ఫ్యాన్స్ కొన్నాము, అన్లాక్ చేసినాము, ఓపెన్ చేసినాము. అరే ఏందబ్బా స్టిక్కర్ కూడా ఇవ్వలేదు. ఓకే ఇక్కడ సెట్ చేయాలి ఇక ఇప్పుడు మనం. సో ఫ్యాన్స్ అయితే సక్సెస్ఫుల్గా సెట్ అయితే చేసినాను. ఒకసారి మీకు గాలి ఎట్లా వస్తుంది ఏందనేది చేసి చూపిస్తాను చూడండి. మనకు ఇక్కడైతే ఈ పిన్ ఇచ్చిండు సాకెట్. మనం పాత కార్కి అయితే డైరెక్ట్ ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇది కొత్త కార్ కాబట్టి పిన్నే పెట్టుకోవాలి. ఇది కస్టమర్స్కి అయితే వాడము మనము. సో ఇట్లా జరుగుతుంది. ఇది ఫస్ట్ ఉంది, ఇది సెకండ్, రెండే ఇచ్చిండు. సౌండ్ అయితే దుమ్ము రేగిపోతుంది. మామూలు కొత్తలే కాదు సౌండ్. సో హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్క బుకింగ్ లేదు. ఇంకా కొట్టాల్సింది మనం 11 ట్రిప్పులు ఉన్నాయి. టైమ్ 4:33 అవుతుంది. ఇగో మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చినాం. పికప్లు లేవు భయ్యా, అందుకనే కొత్త కార్లు తీసుకోకండి అంటున్నా. డే అండ్ నైట్ కష్టపడ్డా పికప్లు అయితే అయితలేవు. సో మియాపూర్ మెట్రో స్టేషన్ దాటినాక మళ్ళా అటు సైడే పడ్డది. యూటర్న్ చేసుకొని మెట్రో దగ్గర పికప్ చేసుకొని ఇచ్చిండు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ డ్రాప్ వచ్చేసి చందనగర్ వెళ్ళాలట. అక్కడి నుంచి ఇటు వచ్చినా మళ్ళీ ఇక్కడి నుంచి అటే పంపిస్తాడు. అటు పోతే ఈ టైంలో అసలు బుకింగ్లే ఉండేవి. ఇప్పటికే 4-5 కిలోమీటర్ల ఎక్స్ట్రా వచ్చిన. తిరుగుడే ఎక్కువ అవుతుంది బుకింగ్లు ఇచ్చేదానికంటే. సో ఈ రైడ్లో అయితే మనకు 140 వచ్చింది. ఎంత దారుణం అంటే డ్రాప్ చేసినాక 140 వచ్చింది మేడం అంటే, 140 ఎందుకు వచ్చింది, 88 రూపీస్ వచ్చింది అంటుంది. ఏంది అన్న అనేసరికి నంగింది కొంచెం. 140 ఏంది మేడం, 88 ఏంది మేడం, బైక్ కూడా రాదు మేడం అని అన్న. చూపించినప్పుడు 88 చూపించింది అంట. ఆ బైక్ చూపించవచ్చు మేడం, నలుగురు వచ్చిర్రు, నలుగురికి కారు 88 రూపీస్ ఎట్ వస్తుంది మేడం, ఏదైనా ఆఫర్ ఉంటే ఏదైనా ప్రమోషన్ ఉంటే వస్తుంది కానీ మామూలుగా రాదు అని చెప్పేసరికి ఇక కొట్టింది అమౌంట్. అట్లా ఉంటుంది ముచ్చట కొంతమందిది. సో ఇమ్మీడియట్లీ మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది. గచ్చిబౌలి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కానీ 2.2 కిలోమీటర్స్. లెట్స్ గో. పికప్ కూడా వచ్చింది కానీ లెట్స్ గో టు ద పికప్. సో మనకి రైడ్లో అయితే 200 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా పడుతున్నాయి 1 అవర్ 1.5 అవర్ కళ్యాణ్ నగర్, మోతీ నగర్ అట అట్లా పడుతున్నాయి. అలాంటివి పడుతున్నాయి. సో మంచి చూసి యాక్సెప్ట్ చేద్దామని చూస్తున్నాం. సో మనల్ని గట్టిగా ఆపిండు, మళ్ళీ పడ్డది చాలా టైం తర్వాత. ఈలోపు కప్ ఆఫ్ టీ అయితే తాగిన. చందానగర్ వెళ్ళాలట భయ్యో. ఏం చేద్దాం భయ్యా, తప్పదు. 37 minutes 200 ఇస్తా అన్నాడు. 9 కిలోమీటర్స్. లెట్స్. సో ఈ పికప్ వచ్చేసి ఏంటిదంటే మనకు కేక్ డ్రాప్ పికప్. కేక్ తీసుకుపోయి కస్టమర్ లొకేషన్లో ఇవ్వాలి. ఓన్లీ మనకు కస్టమర్ మెసేజ్ పెట్టిర్రు. సో ఆ మెసేజ్ తోటి ఫోన్ చేసిండు, పలానా దగ్గర ఇవ్వాలని. ట్విస్ట్ ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత అన్నట నేనట కేక్ అట తీసుకొని పోయి లిఫ్ట్ అట ఎక్కి 4th floor 5th floor అన్నాడు. పోయి అక్కడ కేక్ అట డెలివరీ చేసి రావాలన్నట. ఎంత దారుణం పరిస్థితి. లేదన్నా మాకు అలాంటి ఆపర్చునిటీ లేదు, మేము డెలివరీ బాయ్లం కాదు, ఓన్లీ పికప్ డ్రాప్ మాది ఉంటుంది అంతవరకే. మీరు ఎవరన్నా నా కిందికి రమ్మనండి, నేను అది ఇచ్చేస్తా కేకు. కానీ నేను పైకి పోయి చూడు ఏందన్నా మాకు గిట డెలివరీ బాయ్లకే చెప్తున్నారు అని అనేసరికి ఎవరు లేరన్న అట్లానే అంటే, లేదన్నా నాకు వేరే ట్రిప్ ఉంది, షెడ్యూల్ ట్రిప్ ఉంది, క్యాజువల్గానే మాట్లాడినా. మనకు ఎందుకు కోపం కదా, మా అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది. గట్టిగా చెప్పే విధానం వల్ల గట్టిగా బాణం వేస్తే ఎక్కుపెట్టి ఇల్లు కొడితే దిగాలి, ఎక్కడ దిగాలో అక్కడ దిగుతుంది. కానీ అనవసరంగా అంతటి ఇల్లు పెట్టుకొని మేము ఎట్లా కనపడతాను అది ఇది అని అవసరమా? కాదు, మాది ఇది పరిస్థితి, మాది ఇంతవరకే లిమిట్స్ అని చెప్పేస్తే సరిపోతుంది. కార్ ఎక్కడ పెట్టి ప్రతి ఓడు ఎవరైనా చెప్తారు అయింది డ్రైవర్లు, అట్లా ఎవరు చేయకుర్రి.
ఆ లగేజ్ కూడా పోయి లిఫ్ట్ ఎక్కి పైన ఉంది తీసుకుని రా అని కొంతమంది లేడీస్ వచ్చి కింద అంటారు. లేవలేనప్పుడు తీసుకురావద్దు అంత పెద్ద పెద్ద లగేజ్లు, శాతగానప్పుడు అంత పెద్ద లగేజ్లు తీసుకొచ్చుకోవద్దు. డ్రైవర్ మళ్ళా రూపాయి కూడా రిటర్న్ అడుక్కుంటారు, రూపాయి కూడా ఫోన్పే చేస్తారు, చెయ్యంటారు రిటర్న్. సో కాబట్టి అలాంటప్పుడు మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు అసలు మాకు లేదు, మేము చేయం. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, జర జాగ్రత్త డ్రైవర్ అన్నలు, అస్సలు చేయకండి అట్లా. మీరు కార్ దగ్గర తీసుకురండి, తీసుకొచ్చి లగేజ్ బూట్లో పెట్టే బాధ్యత మాది, పెట్టుకుంటాం లేడీస్ కాబట్టి. అది మొగళ్ళు అయితే వాళ్ళే పెట్టేసుకుంటారు, మమ్మల్ని అడగను కూడా అడగరు అని అనేసి చెప్పేస్తే సరిపోతుంది ఆడికాడికి. అంతేగాని ఒక డ్రైవర్ బ్రదర్కి ఇట్లా 2 క్యాబ్లు బుక్ చేసిర్రు, ఆ ఫుల్ టాప్ టు బాటము మంత అందాల రాణి లెక్క రెడీ అయింది. ట్రే ఎంత అంటే డిజైర్ కార్ ఉన్నప్పుడు ట్రే ఎంత అంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు మనోడు, చూడు అన్నా 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 ఓకే ఓకే అన్న ఓకే అన్న రైట్. ఇది గూగుల్ పే లేదన్న నాకు, ఇది ఫోన్పే ఉంది, ఇదే నెంబరు, ఫోన్పే ఇదే నెంబరు చేసి చెప్తా. దారిలోకి వచ్చిండు మనోడు, గూగుల్ పే అట ఫోన్పే అన్నాడు, అది నెంబర్ మెసేజ్ చేసిండు. సో వాళ్ళు వచ్చి కిందికి తీసుకుపోవాలి ఆబ్వియస్గా, మేము ఎందుకు తీస్తాం. అదే ఎక్కడున్నాం మనం, డ్రైవర్ ఉండి రాండి కొంచెము లిఫ్ట్ దగ్గర పైన లగేజ్ ఉంది అంటే మనోడు పోయిండు డ్రైవర్, పోయి మనోడిని క్లాస్ బీకిన పట్టుకొని, నువ్వేం లగేజ్లు మోస్టోన్ లెక్క కనపడతానవా, నువ్వు ఏమన్నా ఎందుకు మోసుకొస్తాను, వాళ్ళకి ఇదే అలవాటు అవుతుంది, ఇదే అలవాటు చేస్తే అని చెప్పేసి క్లాస్ బీకిన. నన్ను కూడా రమ్మంటుంది, మేడం లగేజ్ తీసుకొచ్చి కార్ దగ్గర పెట్టండి, మేము మీ ఇంట్లో దాకా లిఫ్ట్లో దాకా వచ్చి లగేజ్ తీసుకురాలేము, మాకు అలాంటిది కారు దిగి మేము వచ్చేది లేదు, మాకు ఆ రూల్ లేదు, మేము రాము అని చెప్పేసిన నేను. చెప్పేసేసరికి కొంచెం లేరండి, కొంచెం ఎవరు లేరండి పెట్టేటోళ్ళు, కొంచెం హెల్ప్ చేయండి అని బతిలాడింది. సో కాదండి, మీరు లేనప్పుడు తీసుకొచ్చుకోవాలి, మాకు చెప్తే మేము ఎట్లా చేస్తాం మేడం. కాకపోతే కార్ దగ్గర తీసుకొచ్చాక లోపల పెట్టానంటే మేము హెల్ప్ చేస్తాం. ఎక్కడో ఇంటి దాకా పోయి ఇంటి పైకి వచ్చి లగేజ్ తీసుకుని రా అంటే మాకు ఎట్లా మేడం, నేను చేయలేం కదా, అట్లా చేయం కదా అని గట్టిగానే వేసుకుంటే బదులాడతాను. అమ్మ అట్లా కొంచెం ప్రౌడ్గా మాట్లాడతాను అనుకున్నాను, ప్రౌడ్గా మాట్లాడితే తీసుకురాను, డైరెక్ట్ క్యాన్సిల్ చేసి పోతానని చెప్పిన. లిఫ్ట్లోకి వెళ్ళి మెట్ల స్టెప్స్ దిగేదాకా తీసుకొని వచ్చింది. తర్వాత ఇక బతలాడింది కానీ పోయి తీసుకొని వచ్చిన. మళ్ళీ ₹1 కూడా ఎక్కువ ఇవ్వలే, అయ్యో తీసుకొచ్చింది కదా డ్రైవర్ అని ₹1 కూడా ఎక్కువ ఇవ్వలే. సో అట్లా ఉంటారు కొంతమంది, అవసరం లేదు, ఎందుకు తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి. కొంతమంది ఏది లేదు, వాళ్ళే లగేజ్ పెట్టుకుంటారు, వాళ్ళే డోర్ వేసుకుంటారు, వాళ్ళే ఎక్కి కూర్చుంటారు, వాళ్ళే సైలెంట్ కూర్చుంటారు. కనీసం ఏసీ కూడా వేయని అన్నారు, ఏసీ వేసినా కానీ బంద్ చేసి అని అంటారు. కొంతమంది లాస్ట్కి దిగిపెట్టేటప్పుడు ₹30 నుంచి ₹50 టిప్ ఇచ్చిపోతారు. మరి అట్లా జరిగినాయి, మీకు కూడా జరిగి ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే చిన్నతనం అయిపోతుంది బాగా, సొసైటీకి డ్రైవర్ అంటే చిన్నతనం అయిపోతుంది. మొన్న ఒక వీడియో చూసిన, ఏంది ఆ మేడం ఏదో డ్రైవర్ కార్ కీసి మేడం కార్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటేనట, కార్ కీస్ నేను నీకెందుకు ఇస్తా, మరి అట్టేటప్పుడు డ్రైవర్గా కూడా పెట్టుకోకు, నువ్వే డ్రైవింగ్ చేసుకుంటా పోవాలే మేడం. కొంతమంది అతికే తెలివి బాగా ప్రవర్తిస్తారు. అసలు నీకు డ్రైవర్ నేను నీకెందుకు ఇస్తా, కార్లో ఇంపార్టెంట్ అయినాయి థింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి తొక్క తోటకూర గొంగూరు ఉన్నప్పుడు డ్రైవర్ను పెట్టుకోవద్దు, డ్రైవర్ను బుక్ చేసుకోవద్దు, డ్రైవర్ను పిలిపించుకోవద్దు. నీకు అంత నమ్మకం లేదు, డ్రైవర్ మీద అంత నమ్మకం లేనప్పుడు డ్రైవర్ను బుక్ చేసుకోవద్దు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? డ్రైవర్ను బుక్ చేసుకోవద్దు, డ్రైవర్ని ఎందుకు పిలిపించుకోవాలి? అంత నమ్మకం లేనప్పుడు నీకు తీసుకోవద్దు. నువ్వే సొంతగా అమ్మో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు అని చెప్పి నీకు ఎప్పుడైతే నీ మైండ్లో అనిపిస్తుందో కథం చేసుకోవద్దు. వేసుకొని వచ్చి ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కీ అన్నాడు, నీ ఎత్తుకోబోతాడా? సీసీ కెమెరాలు పెట్టుకో, ఉంటాయి కదా డాష్ బోర్డ్ కెమెరాలు ఉంటాయి కదా, చూసుకో, చెక్ చేసుకో, కంప్లైంట్ రేజ్ చేసుకో. ఆయన ఏమన్నా తీస్తే అలాంటివి చేసుకోవాలి. కానీ రోడ్డు మీద పట్టుకొని నీకెందుకు ఇస్తా ఏంది? డ్రైవర్ అన్నప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాడో, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు. ఆయన ఎన్ని రోజులు అయిందో స్నానం చేసి, పాపం ఎన్ని రోజులు అయిందో అన్నం తిని,
నా వీడియోలు చూస్తున్నారు కదా, నేను సరిగ్గా చక్కగా ఇంటికి కూడా పోతలేను వారం 10 రోజుల నుంచి కొత్త కారు వచ్చిన కాంచెల్లి. డ్రైవర్ల పరిస్థితి అంతే ఉంటాయి. డ్రైవర్ల బతుకులు నైట్ ఇంటికి పోయి పిల్లలతో హ్యాపీగా బతికే జీవితం ఉండదు డ్రైవర్ అంటే. సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సొసైటీలో. అరే అంతా 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 చూపించాల్సినంత అవసరం లేదు ఒక డ్రైవర్ మీద. సరే బాబు పో, ఎందుకు బాబు అని అడిగి ఇట్లా అడగండి. ఎందుకు ఇస్తా నీకు, ఎందుకు ఇస్తా అయిన దానికి నువ్వు డ్రైవర్నే బుక్ చేసుకోవద్దు. ఎందుకు బుక్ చేసుకోవాలి డ్రైవర్ని? మాటలో మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, అవసరం లేదు. ఇదే మన డ్రైవర్లు చేసే తప్పే ఇది. మొన్న కూడా సిఎన్జి లైన్లో వాడు వచ్చి ఫోటోలు కొట్టుకొని పోతా అంటే ఒకటి దిగి ఏందన్నా ఫోటోలు కొడుతున్నా ఏందన్నా అని ఒకటి దిగి అడిగేసరికి సో వాని బండిని ఫోటో తీసి గట్టిగా మాట్లాడేసరికి నేను దిగిన ఏందని, నేను దిగి ఏందన్నా ఏమైందని అని అడిగేసరికి ఎవరు దిగుతలేడు. అరే దిగనరా బాబు మాట్లాడదాం, వాడు వెళ్ళిపోతాడు ఫోటోలు కొట్టేటాడు అంటే నేను దిగి నేను దిగేసరికి 4 దిగి మాట్లాడి ఏందన్నా ఫోటోలు ఏంది ఇప్పుడు ఎందుకు కొడుతున్నా ఏంది అని అడిగేసరికి వాడు ఏం చేసిండు, దెబ్బకు ఒక 4-5 బండ్లే కొట్టేసి కథ మనకి శాతకాల ఇక వచ్చి పోతాండు. అట్లా ఉంటుంది ఇక మనోడు. ఎట్లుంటుంది అంటే ఇక ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు డ్రైవర్లో కూడా. ఒక కమ్యూనిటీ అనేది ఉండదు ఏది చేద్దామన్నా. ఇప్పుడు చూడండి, నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసినరా బాబు, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యమంటారా అంటే 100 మంది కూడా కాలేదు. అట్లుంటుంది. ఒక కమ్యూనిటీ, ఒక యూనిటీ అనేది ఉండదు. చూసడం నా వీడియోస్ బాగానే 2000 మంది 3000 మంది వరకు చూస్తారు. జాయిన్ అవ్వడం అంటే నాకేం అవసరం, నాకేంది పట్టింపు అంతే. నీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గట్టినే జరుగుతుంది. మనందరం ఏకదాటిగా ఒక యూనిటీగా ఉన్నామంటే అప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య మీద మనము పోరాడితే సమస్య పరిష్కారం అని ఎమ్మటే జరుగుతుంది. ఇక తర్వాత ఎమ్మటే వాడు ఫోటోలు కొట్టుకుని పోయిండు. తర్వాత ఎమ్మటే అక్కడ హైటెక్ సిటీ లెమన్ ట్రీ ఆపోజిట్ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. మొన్న బండి వేసుకొని కుయ్యి అనుకుంటూ వచ్చిండు, పైన ఉండి మొత్తం వీడియోలు తీస్తాడు. ఇక నేను వేరే ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ పోయేసరికి అరే వీడియో కూడా పెద్దోడు ఉన్నట్టుందిరా అని చెప్పి నేను చిన్న బండికి వెళ్ళిపో, నేను వచ్చేదాకా వెయిట్ చేసి ఆపిర్రు వెహికల్. పోయేసరికి చూసి ఏంటి సార్ ఏమైంది సార్ అని అంటే వెహికల్స్ తీయాలి నో పార్కింగ్ అని అంటారు. నో పార్కింగ్ బోర్డు లేదు ఏం లేదు, అయినా కానీ మేము పార్కింగ్ పెట్టలేదు సార్, మేము లైన్లో ఉన్నాము, సిఎన్జి కొట్టించుకుంటాం లైన్లో ఉన్నాం సార్, ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే లేదు ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది, మాకు విఐపి వస్తాడు తీసేయాలి అని అనబడతాడు. అరే పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏ ట్రాఫిక్ వస్తాయి, ఏ విఐపి వస్తే మాత్రం మేము పనిలేక పెట్టలేక కదా సార్, మేము సిఎన్జి లైన్లో ఉన్నాము, పొద్దుగాల 4 గంటలకు ఆన్ చేసి రోడ్ల మీద కుక్కలు తినదు, మా సమస్య చెప్పంటావా అంటాడు. సార్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది సార్, మీరు రోడ్ల మీదనే ట్రాఫిక్ డ్యూటీ చేస్తారు, మేము రోడ్ల మీదనే మేము డ్యూటీ చేస్తాము, మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ వర్కే చేస్తాం, మీరు సోషల్ వర్కే చేస్తాం, అది కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళాలి సార్. మేము పర్టికులర్గా మేమన్నా పెట్టినామా, మేమన్నా కావాలని పెట్టినామా? మేము ఒక లైన్ ఒక సిఎన్జి ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి ఒక లైన్ కోసం పెట్టినాం లైన్లో, దానికి మీరు అంతా ఫోటోలు కొడతాం తీయాలి. ఇంకేమంటాడు, నువ్వు ఇప్పుడు తీస్తానో 100 రూపాయలు ఎత్తా, లేకపోతే 1000 రూపాయలు ఎత్తా అని అంటాడు, బెదిరిస్తాడు. అది కాదు సార్, అది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మాట్లాడేసరికి తీయండి డ్రైవర్లు అందరూ లోపల కూర్చోరి, కార్లలో కూర్చోరి అంటారు. ఆయన ఆపడం వల్ల వెనక ట్రాఫిక్ అంతా ఫుల్ జామ్ అయింది. సార్ ట్రాఫిక్ అంతా జామ్ అయింది, మీరు ముందుకు పోనీయండి, బండి ముందుకు పోనీయండి అని అనేసరికి ముందుకు పోనిచ్చిండు అక్కడ పెట్టిండి. ఇక రాడుగా ఇక చూడండి అట్లుంటుంది బెదిరించుడు. ఎట్లుంటుంది అంటే పైన బెదిరించుడు అట్లుంటుంది. సో కాబట్టి అక్కడ నేను ఒక్కరిని మాట్లాడుతుంటే నా పక్కన ఒక్కడిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కార్లలో ఏమైందని తలకాయ ఇట్లా అద్దం దించి బయట తలకాయ పెట్టి చూస్తారు, షోలు నిక్క పెట్టి. అట్లుంటుంది మన డ్రైవర్లది. ఏం చెప్పాలి, ఏం చేయాలిగా? సరే ఏం సార్ అని చెప్పి ఒక మనిషికి ఒక మాట మాట్లాడినా వాడు ఉత్తిగానే ఉఫ్ అంటే పారిపోతాడు. సార్ ఏం సార్ పరిస్థితి, మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి సార్, మాకు సిఎన్జి స్టేషన్స్ తక్కువైపోయినాయి, సిఎన్జి స్టేషన్స్ ఎక్కువ లేవు, మాకున్నదే ఇదొక స్టేషన్ ఈ ఏరియాలో, మళ్ళీ ఎక్కడికి పోయినా చాలా దూరాలు ఉన్నాయి, మాకు ఇక్కడనే పికప్లు ఉన్నాయి, ఏంటి అంటారు సార్ అని మనిషికి ఒక మాట మాట్లాడితే గట్టిగా తనే వెళ్ళిపోతాడు. ఏముందని ఒక మాట గట్టిగా వానికి తాకిందనుకో, అరే నీ అని ఇతనే అడిగి వెళ్ళిపోయింది అనుకోండి. ఒక యూనిటీ అనేది అట్లా రావాలి. డ్రైవర్లు అందరూ ఎట్లుంటుంటే అరే నీ మాట్లాడితే
నా మీదకి ఎట్టుంటాడో, ఏం జరగదు. నా మీద ఏమైనా పెడతాడో కేసు, ఏదైనా పెడతాడు, ఏం జరుగుతుంది? మనం ఒక బూతు మాటలు మాట్లాడద్దు, ఇర్రెస్పెక్ట్గా మాట్లాడకూడదు. మనం ఒక రెస్పెక్ట్ తోటి ఏమైందన్నా, ఏమైంది సార్ మనం రెస్పెక్ట్ లేకుండా మనల్ని మళ్ళీ తక్కువ అంచనేసి మాట్లాడిందా మనం ఊరుకోవద్దు. మళ్ళీ మొన్న ట్రాఫిక్ చలానా దగ్గర కట్టే దగ్గర రాగొట్టి ఏమన్నావు అన్న డైరెక్ట్ ఇట్నే, ఏంటిది నీ డ్యూటీ ఏంటిది? చలానా కట్టు. రా ఎందుకు కొట్టినావు మరి అన్న, రా ఎందుకు కొట్టినావు అన్న, సారీ బ్రో కట్టు, చలానా కట్టు అన్నాడు. నువ్వు కట్టేది కట్టించుకో, నువ్వు కట్టరా అని రా ఇర్రెస్పెక్టివ్గా ఎందుకు మాట్లాడతాను? గట్టిగా ఇచ్చుకునేసరికి సరే సారీ అని చెప్పిండు. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఎట్లా పడితే అట్లా మాట్లాడు. డ్రైవర్లకు రెస్పెక్ట్ అది మనమే చేసుకుంటాను, డ్రైవర్లే చేసుకుంటారు ఎవ్వరు. మనం కరెక్ట్గా ఒక కమ్యూనికేషన్ విధంగా మనం మాట్లాడే విధానంలో మాట్లాడితే ఎదుటోడు వాడు ఖచ్చితంగా సార్ అనాల్సిందే. అట్లా ఉండాలి మనం. కానీ మనం మాట్లాడే విధానం మనకు తెలియదు. డ్రైవర్లకు ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలి ఇరికిపోతారు. అది నా వీడియో చూసే డ్రైవర్స్ సోదరులు రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తికి సాధ్యమైనంత వరకు వాడిని ఎంతవరకు ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతాండి వీడు అన్నట్టుగా మన సైకాలజీ కూడా తాకకుండా నొప్పకుండా ఇంజక్షన్ వేయాలంటారు. డాక్టర్ ఎత్తాడుగా చిన్న పిల్లలకు ఇటు ఆడిపించి టక్కున గుచ్చుతాడు, ఎత్తాడు, తేరుకునే లోపు సూది వేసేస్తాడు, అయిపోతుంది. సో అట్లా ఇవ్వాలి మనం, అట్లా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే సొసైటీలో ఎట్లుందంటే ఇంత చిన్న చులకన కావడానికి మెయిన్ అవకాశం ఏంటంటే మన డ్రైవర్లదే. ఎందుకంటే ఒకటి తిరిగితే తలక ఉంచుకొని పోడు, ఒకటి మాట అంటే పోవాలి, పోయే దగ్గర పోవాలి. అన్నిట్ల దగ్గర పోతే నీ ఒక్కని వల్ల డ్రైవర్లు అందరికీ ఆపాదిస్తారు, నీ ఒక్కని వల్ల డ్రైవర్లు అందరూ ఇట్లనే అయిపోతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మనము రెస్పెక్ట్గా ఉందాం, ఇతరులకు రెస్పెక్ట్ ఇద్దాం. మనకు రెస్పెక్ట్ ఇవ్వడానికి గల్ల పట్టుకొని అడుగుదాం, ఏంది ఏమన్నావు, ఎస్ఐని కాంచెలు ఏంది ఏమో అన్నావు అని అనేసరికి వాడు దెబ్బ గింగిరాలు, ఏంది ఏం మాట్లాడుతున్నావు, ఏమో మాట్లాడినావు ఇప్పటిదాకా అనేసరికి కథం వాడు వానికి గింగిరాలు తిరిగిపోయినాయి. సో అట్లా ఉండాలి. కానీ మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. ఇంకో డ్రైవరు మనకు తెలిసిన సోదరుడే, వాడిని ఎట్లా పడితే అట్లా ట్రాఫిక్ పోలీసు ఆయనను సంథింగ్ ఏదో ఫోటో కొడతానో ఏదో పెడితే తిట్టిండట. ఎట్లా పడితే అట్లా తిడితే న్యాయంగానే తిడితే ఎవరైనా ఊకుంటారా? ఊకోరు. పట్టుకున్నాడు, పోయిండు, డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకున్నాడు, పోయిండు, ఎస్ఐ సార్ దగ్గర తీసుకుపోయిండు. సార్ నన్ను ఇట్లా నేను ఫోటో కొడితే ఇట్లా తిట్టింది సార్, ఇట్లా మాట్లాడింది సార్ అని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ దగ్గర చెప్పేసరికి అన్ని పోలీస్ స్టేషన్లో పట్టుకుపోయి చలానా కట్టించుకొని వదిలేశారు. మళ్ళీ ఈయన వచ్చి నాతో చెప్తాడు, నేను తిట్టలేదు ఏం లేదు అని అంటాడు. తిట్టంది ఎందుకు చెప్తారు మాట అన్నది? కానీ అక్కడి నుంచి మనకు మాట వచ్చిందా మనం ఊరుకోవద్దు, గడగడ ఉనుకుతారు. అక్కడి నుంచి ఏమైనా మాట వచ్చిందంటే ఊరుకోవద్దు. సో అది మొత్తానికైతే మన కంటెంట్ ఎక్కడెక్కడికో పోతుంది. అది రెస్పెక్ట్ ఎందుకు ఇయ్యరు అని అంటే అక్కడనే పోతుంది. సొసైటీలో డ్రైవర్లు కూడా మంచిగానే ఉంటున్నారు, డ్రైవర్లు కూడా మంచి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు, రెస్పెక్ట్ గౌరవంగా బతుకుతున్నారు అని. సో అది సొసైటీకి రావాలి, సొసైటీలో మార్పు రావాలి అంటే మనం చేంజ్ కావాలంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఎవ్రీ వన్ పర్సన్ ఆల్సో రెస్పెక్ట్ ఇస్తారు. సో పక్కన కూర్చున్నోడు కూడా మన 2 మాటల వల్లనే వాడు డైరెక్ట్ మనల్ని సార్ అనాలి. సో ఆ విధంగా మన కమ్యూనికేషన్ అనేది ఉండాలి. లేకపోతే మాత్రము మన బిత్తిరిగాని లెక్క చూస్తారు, బిత్తిరిగాని చేసి కూర్చుంటారు. అది సో కాబట్టి చెప్పాల్సింది అయితే చెప్పిన, ఇక మీరు చేయాల్సిందే ఉంది. ఇంకా మనకు 20 minutes ఉంది. మనం 15 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడినాము. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ల ద్వారా పుషింగ్ అయితే ఇవ్వండి, వీడియోను సపోర్ట్ చేయండి. ఛానల్ ఇంకా గ్రోతింగ్ పెంచండి. ఇంకెంతో మంది లేరు, ఇంకా దాదాపు ఎంతమంది, ఇంకా 13 మందో 14 మందో ఉన్నారు సబ్స్క్రైబర్స్ 4000కు. సో 4000 తొందరగా కంప్లీట్ చేయండి. ఈ రోజు లోపల 4000 కంప్లీట్ చేయండి, షేర్స్ కొట్టండి. సో రేపటి నుంచి ఇక 5000 బాటలో పడదాం. సో ఎందుకంటే మనకు బ్రాండ్ న్యూ కార్ కూడా వచ్చింది. మనము నెక్స్ట్ అక్టోబర్ 1st వరకు 5000 రీచ్ కావాలి సబ్స్క్రైబర్స్ లిస్టు. ఎందుకంటే మనకు అప్పటి నుంచి అవుట్పుట్ అనేది డిక్లరేషన్ తోటి, డిస్క్లైమర్ తోటి సహా మనము ముందుకు రాబోతున్నాము.
సో కాబట్టి ఎందుకంటే నేను ఎందుకు అవుట్పుట్ ఇస్తలేనంటే మన ఎర్నింగ్స్ ఎట్లుంటాయంటే మనం చాలా కష్టపడతాం, 16-17 అవర్స్ కష్టపడతాం. మన ఎర్నింగ్స్ చూడగానే అబ్బక్క అనిపిస్తుంది. దాంట్లో మెయింటెనెన్స్ ఎంత పోతుంది, ఈఎంఐ ఎంత పోతుంది, డ్రైవర్ ఖర్చులు ఎంత పోతున్నాయి, ఇవన్నీ తీసేయంగా మనకు వచ్చేది పావులా వస్తుంది. ఆ పావులా చూడరు. ఆ పావులా చూడకుండా టోటల్ బిగ్ అమౌంట్ మిగతా 3 పావులాలు ఈ పావులా మొత్తం కలిపి రూపాయి, అబ్బా 100% చూసి అంత వచ్చింది, అంతలా ఇంత ఈ పైన ఇంత చాలు అనే ఆలోచన విధానంతో కార్లు కొంటున్నారు. సో ఈ రోజు కూడా ఒక బ్రదర్ నాతో మాట్లాడిండు, ఏదో బిజినెస్ చేస్తాడట, బిజినెస్ చేసేసి అది సరిగా నడతలేదట, అది సెట్ కాలేదట, కార్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటానన్నా, చెప్పండి మీ సజెషన్ అంటే నేను ఒకటే చెప్పిన, బిజినెస్ సెట్ అవుతలేదనని నువ్వు దాన్ని వదిలేసినావు, దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినావో నాకైతే తెలియదు. దీని మీద ఎంత లేదన్నా ఇప్పుడు డౌన్ పేమెంట్ 3 లక్షలు కట్టాలి. 3 లక్షలు కట్టి నువ్వు మిగతా 5-6 లక్షలు, నువ్వు 5-6 లక్షలు 7 లక్షలు నువ్వు లోన్ పెట్టుకొని, లోన్ ప్రాసెస్ చేసుకొని, సో నెల కింద పెట్టుకొని నువ్వు 1 నెల 2 నెలలు నడిపి నీ వల్ల అయితే లేదని వదిలేసుకుంటే నువ్వు ఎంత లాస్ అవుతావు? ఇదే చెప్పిన, నువ్వు ఎంత లాస్ అవుతావు అనేసరికి ఆలోచనలో పడ్డాడు. అరే నిజంగానే కదా, నేను చేయకపోతే పరిస్థితి. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టుకున్నానే సెట్ అవుతలేదని వచ్చినావు, ఈ కారు కూడా సెట్ అవుతలేదు అంటావు 2 నెలలు నడిపిన తర్వాత, అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు 3 లక్షలు డౌన్ పేమెంట్ ఎట్నో అన్నో గుంజుకొచ్చి డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకుంటావు, లోన్కి వెళ్ళిపోతావు. నెల వచ్చేసరికల్లా 18,000 20,000 ఈఎంఐ వచ్చేస్తుంది. పేమెంట్ అకౌంట్లో ఉండాలి. నీకు శాతం అయితే లేదు, నువ్వు చేస్తలేవు. 1 నెల చేసినావు, 2వ నెల చేసినావు, 3వ నెల చేసినావు, 4వ నెల నీకు శాతం అయితే లేదు. పరిస్థితి ఏంది? మనం ఒక కార్ తీసుకున్నాం అంటే 4 years వరకు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది ఎవ్రీ డే మనము ఒక అలవర్చుకోవాలి, ఒక జాబ్ లెక్క, ఒక డ్యూటీ లెక్క అలవర్చుకుంటే అట్లా 4 years వరకు అలవర్చుకోవాలి. ఒక రోజు అంటే ఓకే, వారానికి 1 రోజు అంటే ఓకే, వారానికి 2 రోజులు నేను తీయను, వారానికి 3 రోజులు నేను తీయను, నా సొంత కారే, నేను పండుకుంటా, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి, ఫ్యామిలీతోటి ట్రిప్పులు కొట్టినా, శ్రీశైలం ట్రిప్ కొట్టినా, మల్లికార్జున ట్రిప్పులు కొట్టినా, నాగార్జున సాగర్ ట్రిప్పులు కొట్టినా, చూడదాం. ఇవి అయితే పనికిరావు చెప్తున్నా నేనైతే. అందుకని ఇదే చెప్పిన, పూస కూర్చున్నట్టు చెప్పేసరికి అవునా అట్లా పోద్దా అంటాడు. తెలియని నాలెడ్జ్ అంతా కూడా లేకుండా ఇప్పుడు శ్రీశైలం పోతే 3 రోజులు పడుతుంది, 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఆ 2 రోజుల్లో బిజినెస్ కట్టు, ఆ 2 రోజుల్లో బిజినెస్ ఉండదు, మళ్ళీ పైకి వెళ్ళి ఈయన ఫ్యూయల్ కొట్టించుకొని పోవాలి, 2 రోజులు పోతుంది. అట్లా పోయించినాక ఏంటి పోయే లాంగ్ ట్రిప్ పోయించినానని చెప్పేసి మళ్ళీ 1-2 రోజులు రెస్ట్ ఖచ్చితంగా బాడీకి కావాలి. బాడీ అనేది జనరల్గా మనము ఒక దానికి సింక్ చేసుకోవాలి. ఒక దానికి సింక్ చేసుకున్నాక దాని నుంచి తొలగిపోవద్దు. దాని నుంచి ఎప్పుడైతే తొలగిపోతుందో ఇలాంటి మధ్యలో అడుపోవడం, ఇటు తిరగడం వల్లనే ఆ బాడీ అనేది సింక్ అయిన ఒక టైంకు, ఒక డేట్కు, ఒక మేనేజ్మెంట్కు చేంజ్ అయిపోతుంది, మధ్యలో చేంజ్ అవుతాయి. సో అందుకనే అదే చెప్పిన, పూజ కొట్టినట్టు చెప్పేసరికి అరే అవునా అది కూడా కరెక్టే అని అన్నాడు. తర్వాత లాస్ట్కి ఒక నిశ్చయితకి వచ్చాడు. అయితే మనం కారు తీసుకున్నాం అంటే మనము 4 సంవత్సరాల వరకు ఒక నిష్ఠతోటి చేయాలి అనే ఆలోచన విధానానికి వచ్చిర్రు. అది నువ్వు చేయగలవా అనే ఆలోచన, డిసిజన్ అనేది ఓన్ డిసిజన్, అది ఎవరికి వారు ఓన్ డిసిజన్ అనేది అర్థమైందా? ఎవరికి ఇప్పుడు వారంలో 7 days ఉంటాయి, 7 daysలో ఒక రోజు లీవ్ ఖచ్చితంగా, అనుకోకుండా లీవ్ ఖచ్చితంగా వస్తుంది. నేను నిష్టగా 7 రోజులు చేస్తానని నేను నిష్టగా ఉన్నా కానీ ఇప్పుడు నేను అదే నిష్ట చేసుకున్నా. నేను చూడండి ఉండగలుగుతానా లేదో, నా వీడియో చూస్తున్నారు కదా రెగ్యులర్గా, చూడండి ఉండగలుగుతానా లేదా అనేది మీకే అర్థమవుతుంది. సో 6 days వేసుకున్నాం, యావరేజ్గా 6 days వేసుకుందాం. ఈ 6 రోజులకు 6 రోజులు బిజినెస్ మంచిగా ఉంటుందా, అది హై అమౌంట్ వస్తుందా అనేది నమ్మకం తక్కువ. ఒక రోజు తక్కువ రావచ్చు, ఒక రోజు అసలే ఉండకపోవచ్చు, ఒక రోజు ఎక్కువ రావచ్చు. ఆ ఎక్కువ వచ్చే రోజు ఏదైతే ఉంటో ఆ రోజు నువ్వు డుమ్మా కొట్టినావు అనుకో, నిన్న డ్యూటీ చక్కగా రాలేదు ఇవన్నీ చెప్పిన, దాదాపు కొన్ని నిమిషాల వరకు మాట్లాడినా. మనకు ఆయన ఇచ్చేది ఏం లేదులే కానీ, బట్ తప్పుదు స్టెప్ వేయకూడదు అనే ఉద్దేశంతో వచ్చి మళ్ళా ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇలాంటివన్నీ ఎదురైతాయి అని చెప్తే ఆయన ఆలోచన సెట్ చేసుకుంటాడు. అరే ఇంత ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నా నేను కారు తీసుకుంటే,
సొంతంగా మనం ఎటంటే అటు తిరగొచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా ఓలా, ఉబర్, ర్యాపిడో అని కొంతమంది తీసుకుంటారు. అలాంటి వాళ్ళు అయితే పెద్ద బొక్కడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 3 నెలల 4 నెలల సంవత్సరానికే కారును అమ్ముతా అని అమ్మకానికి పెట్టేటోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అక్కడ పోయి చూడండి. ఎక్కడ సనత్ నగర్, ఎర్రగడ్డ, బల్కంపేట అన్ని టాక్సీ కార్లే. నెలకు టాక్సీ కార్లు, కొత్త టాక్సీ కార్లు దిగుతూనే ఉంటాయి. టీజీ కావాలన్నా ఉన్నాయి, పోండి చూడండి. సిఎన్జి కార్లు, సిఎన్జి కమ్ పెట్రోల్ కార్లు, ఎందుకు పెట్రోల్ కార్లు కూడా ఉన్నాయి, ఓన్లీ పెట్రోల్ కార్లు. ఇంత నాలెడ్జ్ లేకుండా, ఇంత అవగాహన లేకుండా పెట్రోల్ కార్లు తీసుకొని ఏం బిజినెస్ చేద్దాం, ఏం లాభాలు పొందుదాం అనేది తీసుకుంటారో ఏందో నాకైతే అసలు అర్థం అవుతలేదు. బట్ మీరైతే అవగాహన లేకుండా మాత్రం తీసుకోకండి. ఎంత కష్టం ఉంటుందంటే ఎవ్రీ డే చేస్తే కానీ వర్కౌట్ కాదు. ఎవ్రీ డే చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ డే చేయకుండా నేను వారానికి 7-6 రోజులు నేను 4 రోజులే చేస్తా, మిగతా 3 రోజులు వేరే పనికి పోతా అనుకుంటే నువ్వు అమ్మక తింగాల్సిందే కారు. బరాబర్ చెప్తున్నా, ఇట్లే ఉంటాయి. నువ్వు వేరే పని చేసే ఆలోచన ఉన్నప్పుడు కారు తీసుకోకు. మీకు అవసరం అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు. నీకు అంత కార్లో తిరగాలనిపిస్తే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు. కానీ నువ్వు 3 రోజులు వేరే పని చేసుకుంటే 4 రోజులు ఈ పని నీకు ఇలా వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ వచ్చే ఇన్కమ్ ఏది ఉండదు. బట్ అన్ని రోజులు ఉండదు ఇన్కమ్. నా ప్రాసెస్ అర్థమైందా? ఈ వారానికి 6 రోజులల్లా ఏదో ఒక రోజు 2 రోజులు నీకు కవర్ చేసే బిజినెస్ ఇస్తాడు. అది నువ్వు కంటిన్యూటీ, డ్యూటీ మేనేజ్మెంట్ అంటారు దాన్నే. ఆ డ్యూటీ మేనేజ్మెంట్ ఎవ్వరికీ ఉండదు. 90% పీపుల్ నడిపే వాళ్ళకి ఎవ్వరికీ ఉండదు డ్యూటీ మేనేజ్మెంట్ అనేది. సో అది ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తామో మనము, అప్పుడే మనం దాంట్లో గ్రోత్ అనేది చూస్తాం. కానీ లేకపోతే గ్రోత్ ఉండదు, ఏది ఉండదు, తోటకూర ఏది ఉండదు. సో నేను అందుకనే పర్టిక్యులర్గా ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లలో పర్ కిలోమీటర్ 10 రూపీస్ కూడా ఇస్తలేడు ఊబరోడు. ఆ ఓలా వాడు, ర్యాపిడో వాడు ఇస్తున్నాడట, గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారు. కానీ అది నేనైతే చేస్తలేను. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లా నేను ఇన్సెంటివ్ గోల్ పెట్టుకొని చేస్తున్నా. నేను ఇన్సెంటివ్ గోల్ పెట్టుకొని చేస్తున్నా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మీకు నచ్చింది మీరు చేసుకోండి, అర్థమైందా? మీకు నచ్చింది. నాకు దీంట్లో నాకు బుకింగ్ టు బుకింగ్ నాకు 20 రూపీస్ పడాలి అనుకున్న వాళ్ళు వేరే యాప్స్లోకి వెళ్ళిపోండి. దీనిలో 10 రూపాయలే పడుతుంది. అవును, మీరు ఫ్యూచర్ గోల్స్ వరకు మీరు ఉండలేరు, చేయలేరు. సో అది నేను చెప్తున్నా మీకు, అంతే. మనకు లొకేషన్ చూసుకుందాం ఒకసారి. ఇది ఎక్కడికో పోయి యూటర్న్ చేసుకో అంటుంది. ఇట్లా తిరిగిపోతే యూటర్న్ కాదా కానీ పోదాం వెళ్తాం. సో అది మీరు కొత్త కార్లు అయితే తీసుకోకండి బ్రదర్. మీకు అంతగా మీకు నడపాలని బుద్ధి జ్ఞానం ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. బుద్ధి ఉంటే అన్న నాకు ఏ జాబ్ సోర్స్ లేదన్నా, నేను నడపాలనుకుంటానంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ పరిస్థితి చెప్పండి. మీ పరిస్థితి తగ్గట్టు నేను ఏమైనా సజెషన్ చేస్తాను. అసలు మీ పరిస్థితి తగ్గట్టు, మీ పరిస్థితిని విన్నాక అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంకా దరిద్రమైన పరిస్థితికి తెచ్చుకోవద్దని సజెషన్ ఇస్తానా అనేది అది పర్సనల్గా మనము ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీతోటి చిట్చాట్ చేస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎగ్జాక్ట్గా. అంతేగాని లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మీరు మాత్రం ఇబ్బంది బాధ పడవద్దు, ఓకేనా? సో అది మెయిన్ థాట్స్ అయితే అవి చెప్తున్నా బ్రదర్, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవీణ్ అన్న చెప్తాడు, ప్రవీణ్ అన్ననే కొత్త కారు తీసుకున్నాడు అని అంటే నేను డైలీ 16-17 అవర్స్ వర్క్ చేస్తాను. గత నెలలో వీడియోలో కూడా అదే చేశాను, అదే చెప్పాను, అట్లనే చేశాను, ఇప్పుడు అట్లనే చేసుకుంటాను. అట్లా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎవరి తరం కాదు. ఇది నేను రాసిస్తా బాండ్ పేపర్. 90% పీపుల్ డ్రైవర్ సోదరులు కాదు. సో అది మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కొంచెం ప్రాఫిట్లో ఉంటున్నారు. సో అట్లా, అంతేగాని నేను ఇవాళ తీసినా రేపు తీయను, రేపు వేరే ఫంక్షన్కి వెళ్తున్నా, వేరే అక్క కూతురు ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఉండయా అంటలేను. కానీ సో కన్సిస్టెన్సీ అనేది మిస్ అయిపోయింది అనుకో, అలాంటప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చి వేస్ట్, అర్థమైందా? అలాంటి ఫీల్డ్కి వచ్చి ఇంత పెద్ద లక్షలు పెట్టి ఖర్చు పెట్టి నెల ఈఎంఐ పెట్టి
20,000 22,000 పెట్టుకొని తీసుకుంటారట. అలాంటి కార్లు బొచ్చుడున్నాయి. బల్కంపేటలో మొన్న మోహన్కి కార్ తీసుకుందాని పోతే అన్ని 24 మోడల్ 24 మోడల్ జనవరి ఫిబ్రవరి మోడల్ వెహికల్స్, 23 మోడల్స్, ఆగస్టు సెప్టెంబర్ వెహికల్స్. అసలు దారుణం అనిపించింది ఇక నాకు. సో కాబట్టి మీ మంచి కోరి చెప్తున్నా బ్రదర్, ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, ఓకేనా? మీకు ఆ డబ్బులు ఉన్నాయంటే మీకు ఇంట్రెస్ట్కి ఇచ్చుకోండి. మీ దగ్గర ఫుల్ పేమెంట్ 3 lakhs 4 lakhs ఉన్నాయి. ఈ డబ్బులను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు, ఆగుతలేదు మనసు. ఏదైనా ఒకటి గెలకాలి, ఏదైనా ఒకటి పెట్టాలి, ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచన తత్వం కొంతమందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 1 లక్ష ఒకరికి, 1 లక్ష ఒకరికి, లేకపోతే ఎఫ్డీలు వేసుకోండి. అన్న ఈ ఎఫ్డీలు వేసుకుంటే మరి నేనేం చేయాలన్నా అంటే నాకు మెసేజ్ చేయండి, అర్థమైందా? ఆ డబ్బులు మాత్రం వేస్టేజ్ చేసుకోకండి, ఓకేనా? ఓకే లెట్స్ గో. నెక్స్ట్ ఈ డ్రాప్ అయిపోయినాక పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎట్టిగా కార్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద కార్లు తీసుకుంటారు. మావానికి వీలు పడతలేదు. వాడైతే 1 గంటకు 12:30కు లేచి 1 గంటకు కార్ స్టార్ట్ చేసుకొని సిఎన్జి ఎట్టిగా 3 పిల్లలు వానికి 1 గంటకు లేచి అప్పుడు బాక్స్ వండించుకొని భార్యతోటి ఎంత నరక వేదన చూడు. 3 పిల్లలు అంత మధ్యరాత్రిలో ఆమె లేచి బాక్స్ వండి పెట్టి వాడు ఆ బాక్స్ కట్టుకొని 1 గంటకు సిఎన్జి లైన్లో పోయి సిఎన్జి కొట్టించుకొని 2 గంటలకు 2:30కు 3 గంటల పికప్ అనుకుంటా, 3 గంటల కస్టమర్ లొకేషన్ పోయి పెట్టి 3 గంటల నుంచి ఇక నాన్ స్టాప్ కొట్టుడు. నాన్ స్టాప్ అంటే మధ్యలో దొరుకుతుంది. మళ్ళీ సాయంత్రం 5-6 గంటల వరకు ఇంటికి వచ్చి 7-8 గంటల వరకు అలా వండుకోవాలి. పిల్లలతో ఇప్పుడు ఆడుకోవాలి. పిల్లలు 9, 10, 11 గంటల వరకు పిల్లలు పడుకోరు బ్రదర్. పిల్లలు పడుకోరు. 9 అయితే 10 అయితే కొంతమంది నా పిల్లలు అయితే 12 గంటల దాకా పండుకోరు, ఆడుతూనే ఉంటారు నాతోటి. సో కాబట్టి వానికి ఎప్పుడు నిద్ర ఉంటుంది, వాడు ఎప్పుడు పడుకోవాలి. సో చెప్తున్నా, చాలా కేర్ఫుల్. వద్దండి, ఈ ఫీల్డ్కి రావద్దండి, దయచేసి చెప్తున్నా, ఓకేనా? మనం లొకేషన్కి వచ్చినాము, ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సో మనకి రైడ్లో 229 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది ఇక్కడ నుంచే. కస్టమర్ కాకిలాట, చందానగర్ వెళ్ళాలట, కాల్ చేద్దాం. సో మనకు రైడ్లో యూ కెన్ కంప్లీట్ దిస్ ట్రిప్ అని వచ్చేసింది. మనం మియాపూర్ మెట్రో స్టేషన్లో అయితే డ్రాప్ చేసినాము. సో ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం నెక్స్ట్ రైడ్. సో ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినాక మనకైతే పికప్ వచ్చింది మాతృశ్రీనగర్ నుంచి కుక్కట్పల్లి అట. లెట్స్ గో. సో మనకి రైడ్లో అయితే 151 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనము ఇక్కడ పిఎన్ఆర్ ఎంపైర్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసినాం. కూకట్పల్లి ప్లాట్ఫామ్ 65 ఉంటుంది కదా, సో అక్కడైతే డ్రాప్ చేసినాము. కంప్లీట్ అయిపోయింది. ఇంకా పికప్ అయితే రాలేదు. సో చూద్దాం. మనకు పికప్స్ అయితే చాలా డల్ ఉన్నాయి. పీక్ అవర్లా పీక్ అవర్ అయిపోయినాక బుక్ చేసుకుంటున్నారు చాలామంది, ఎందుకంటే ఎక్కువ రేటు పడుతుందని. సో మనకైతే బేగంపేటకు అయితే పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లోపల నుంచి వెళ్ళిపోవచ్చు మనం. సో రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది, ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం. ఇక్కడ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ డ్రైవర్ కింద ఉంది. సో మనకైతే పికప్ వచ్చింది. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి అయితే మనకు పికప్ వచ్చింది. మనం వెనకాల ఉన్నాం, పికప్ ఏమో ముందట ఉంది. సో ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. రోహన్ అట. పేషెంట్ ఉంటే లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా, పేషెంట్ లేకపోతే కొంచెం ముందుకు రమ్మని చెప్దాం. చూద్దాం ఒకసారి. అయితే మనం అయితే రిక్వెస్ట్ చేద్దాం. ఆ డ్రాప్ కూడా ఎక్కడనో కాదు, ఇక్కడనే డ్రాప్ వెళ్ళాలి. 3 kilometers ఉంది. ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. వెళ్ళైతే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. చిన్న ట్రిప్ పడ్డది మనకు. తిరుమలగిరికి వెళ్ళాలట బోయినపల్లి నుంచి. ఇక్కడ మన గండ్రాక్ ఎంక్లేవ్ దగ్గర ఉన్నాము. సో లెట్స్ గో. 1.1 kilometers చూపిస్తుంది పికప్. 1.5 అట. అబ్బో. సో లెట్స్ గో. సో క్యాన్సల్ అట. ఇక్కడ లొకేషన్ ఒక కాడ పెట్టింది, వేరే దగ్గరికి రమ్మని అంటుంది. వేరే దగ్గర ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారా అంటుంది. అరే లొకేషన్ కరెక్ట్ పెట్టిన దగ్గరికి వచ్చినట్టే లేదు, నేను పెట్టిన దగ్గర రాలేను అంటుంది. ఏం చెప్పాలి చెప్పి.
అది క్యాన్సిల్ చేసేసింది. ఇంకొక రైడ్ కొడితే మనకు అయిపోయేది. 21 ట్రిప్స్ అయినాయి. ఎనీవే చూద్దాం. సో సిఎన్జి లైన్కి అయితే వచ్చేసినాయి. ఇక తక్కువనే ఉంది, లైన్లో అయితే పెట్టినా. చూద్దాం. రేపటి ఎర్నింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.